హాయ్ ఫ్రెండ్స్, మీకు తమిళ సినిమా అంటే ఇష్టమా? ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ యొక్క లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో నీకోసమే. ఈరోజు మనం ఎల్సీయూ గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఖైదీ 2, విక్రమ్ 2 మరియు రోలెక్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూ అంటే ఏమిటో చూద్దాం. ఎల్సీయూ అనేది ఒక షేడ్ యూనివర్స్. ఇందులో తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఉంటాయి. ఇవి దర్శకుడు లోకేష్ కనగరాజ్ సృష్టించారు. ఈ యూనివర్స్ 2019లో ఖైదీతో స్టార్టయింది. ఆ తరువాత 2022లో విక్రమ్, 2023లో లియో వచ్చాయి. ఈ 3 సినిమాలు కలిపి ఇండియన్ రూపీ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. ఎల్సీయూలో న్యాయ అమలు అధికారులు, విజిలాంటెస్ మరియు డ్రగ్ కార్టెల్స్ మధ్య ఒక భారీ యుద్ధం జరుగుతుంది. ఇవన్నీ కనెక్టెడ్ స్టోరీలైన్స్తో ఉంటాయి. ఇప్పుడు మనం లోకేష్ కనగరాజ్ యొక్క రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం. ఖైదీ 2 ఈ సినిమా ఖైదీ ప్రీక్వెల్. ఇందులో కార్తీ హీరోగా నటిస్తున్నారు మరియు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విక్రమ్ 2 ఇది ఎల్సీయూ యొక్క ఫైనల్ సినిమాగా చెప్పబడింది. విక్రమ్ 2లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి ఎన్సెంబుల్ కాస్ట్ ఉండే అవకాశముంది. రోలెక్స్ ఇది ఒక స్టాండలోన్ ఫిల్మ్. విక్రమ్లో సూర్య ఆడిన రోలెక్స్ పాత్రపై ఆధారపడి ఉంటుంది. లియో 2 అని ఒక సినిమా ప్లాన్ చేశారు. అది ఎల్సీయూ యొక్క ఫైనల్ సినిమాగా ఉండాల్సింది. కానీ విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పడంతో లియో 2 రద్దు అయింది. మాస్టర్ 2 గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. లోకేష్ కనగరాజ్ లియో 2 కంటే మాస్టర్ 2ని ఎక్కువగా ఇష్టపడుతున్నారట. కానీ విజయ్ ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఆయన రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మాస్టర్ 2 చేయడం అసాధ్యమని కనిపిస్తుంది. ఎల్సీయూ కాకుండా లోకేష్ ప్రస్తుతం కూలీ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.